నెక్స్ట్, వై ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నెసరీ? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటే అడవుల పరిరక్షణ. ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ని ఇకలాజికల్ బ్యాలెన్స్ అని అంటారు. డిస్టర్బ్ అంటే చెదిరిపోతుంది. లాంగ్ టర్మ్ డ్యామేజ్ అంటే దీర్ఘకాలిక నష్టం. థ్రెటనింగ్ అంటే బెదిరించడం. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఇంప్లిమెంట్ అంటే అమలు చేయటం. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. కన్జర్వేషన్ అంటే పరిరక్షణ. ప్రాక్టీసెస్ అంటే అభ్యాసాలు. ప్రివెంట్ అరైజింగ్. ఫ్యూచర్ భవిష్యత్తు. జనరేషన్ తరం. ప్రెజెంట్ నెగ్లిజెన్స్ అంటే ప్రస్తుత నిర్లక్ష్యం. కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ పరిరక్షణ ప్రాజెక్టులు. కాన్సన్ట్రేటింగ్ ఏకాగ్రత. పర్టిక్యులర్ కాంపోనెంట్స్ అంటే ప్రత్యేక భాగాలు. నెక్స్ట్, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం. ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటంటే అదొక ఎయిమ్ టార్గెట్ అనమాట. దేనికి టార్గెట్? టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం, ఎస్పెషల్లీ బెంగాల్ టైగర్. కన్జర్వ్ అంటే సంరక్షించటం. మోర్ ఇంటెన్సివ్ అంటే తీవ్రత చాలా. డిఫరెంట్ కన్జర్వేషన్ మెజర్స్ వివిధ పరిరక్షణ చర్యలు. ప్రెజర్వేషన్ అంటే సంరక్షణ. రివిజన్స్ యాక్షన్ ఆఫ్ రివైజింగ్. ఇన్సెక్ట్స్ కీటకాలు, చిన్న చిన్న పెంకి పురుగులు అంటారు కదా అవి, క్రికెట్స్ అలా. మాత్స్ ఇన్సెక్ట్. బటర్ఫ్లై సీతాకోక చిలుకలు. బీటిల్స్ ఇన్సెక్ట్స్. డ్రాగన్ ఫ్లై ఫాస్ట్ ఫ్లయింగ్ లాంగ్ బాడీడ్ ఇన్సెక్ట్. ప్రొటెక్టెడ్ స్పీసీస్ అంటే రక్షిత జాతులు. నెక్స్ట్,